ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం హోరెత్తుతూ ఉంది. ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటు బీజేపీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బీజేపీ తన ప్రయత్నాన్ని కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, ఉప ఎన్నికను 3 పార్టీలు ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటి? నిజానికి ఉప ఎన్నికలో ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుంది గెలుపోవటంలకు? ఏ ఎన్నికైనా రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకుంటాయి. ఎందుకంటే ప్రతి ఎన్నిక ఒక పొలిటికల్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఎన్నిక ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. పార్టీలోనూ పార్టీ బయట కాన్ఫిడెన్స్ను పైన ప్రభావం చెప్తుంది. అందువల్ల ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటుంది. మీకు ఐఐటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్లిప్ టెస్ట్ కూడా సీరియస్ తీసుకుంటారు కదా. సో మీకు ఐఐటి ప్రిపరేషన్ లాగా మారిపోయినాయి రాజకీయాలు అనేది. సో అందువల్ల రాజకీయాల్లో ఉన్నవారు ఏ ఎన్నికను తీసుకోరు. ఎందుకంటే ఎన్నికలు అనేది కేవలం గెలుపు ఓటంలే కాదు. ఎన్నికలు అనేది తమ పార్టీని విస్తరించుకోవడానికి ఉపయోగపడుతుంది. జనంలోకి వెళ్ళడానికి ఒక అవకాశము. పార్టీ సింబల్ను, జెండాను, పార్టీ పేరును, నాయకుల పేర్లను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశము. అన్నిటికీ మించి ఒక లీడర్షిప్ క్రియేట్ కావటానికి పార్టీ ఆర్గనైజేషన్ను యాక్టివ్గా ఉంచడానికి కూడా అవసరం. అందువల్ల ప్రతి ఎన్నికను రాజకీయ పార్టీలు డెఫినెట్గా సీరియస్గా తీసుకుంటాయి. ఈ ఎన్నికనే కాదు, అందులో ఈ ఎన్నిక 2 ఏళ్ల తర్వాత జరుగుతోంది. డిఫరెంట్ నరేటివ్స్ ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాదు మళ్ళీ అనే ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అసలు లేదు, మా బలం మాకుంది, ప్రతిపక్షాలే బలం లేవు, బీఆర్ఎస్ పైన ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు, కేసీఆర్ను ప్రజలు ఇంకా విశ్వసించడం లేదు, బీజేపీ అసలు ఫీల్డ్లోనే లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అసలు బీఆర్ఎస్ కూడా వీక్ అయిపోయింది, మేమే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేదని బీజేపీ చెప్తోంది. ఇలా రకరకాల పొలిటికల్ నరేటివ్స్ నిరంతరం ప్రజల్లోకి వెళ్తాయి. ఆ పొలిటికల్ నరేటివ్స్కు టెస్టింగ్ కూడా ఇదే కదా. ఎందుకంటే పొలిటికల్ నరేటివ్ అనేది ఒక హైపోథెసిస్ లాంటిది. అది నిజమా కాదా అని తేలాల్సింది అల్టిమేట్గా ఎన్నికల్లోనే. అలాగే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఫిరాయింపుల ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల హైదరాబాద్లో జరిగే ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరిగే ఎన్నిక, ఇన్ని ప్రత్యేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రాధాన్యత పెరుగుతుంది కదా. కరెక్ట్. సో అండ్ ఉప ఎన్నికల్లో గెలిపోవడంలోకి ఏది ఫ్యాక్టర్ అవుతుంది? నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక, హుజూరాబాద్ ఇవి గెలిచినప్పుడు ఒక రకమైన మాటలు వినిపించాయి, బీఆర్ఎస్ ఓడిపోయింది అని. కానీ మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్కి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో జనరల్గా ఉప ఎన్నికల్లో ఏది ఫ్యాక్టర్ అవుతుంది? ఏ ఎన్నికైనా ఉప ఎన్నికైనా ఒక ఫ్యాక్టర్ పైన ఉండదు, అనేక ఫ్యాక్టర్స్ అందులో కలిసి ఉంటాయి. మీకు ఒక సింగిల్ ఫ్యాక్టర్ పైన ఎప్పుడు ఎన్నిక ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉంది కనుక ఆ ప్రభుత్వ పనితీరు పైన ఓవరాల్ సంతృప్త అసంతృప్త స్థాయి ఉంటుంది. ప్రజలు మీకు సాటిస్ఫైడా, నాట్ సాటిస్ఫైడా, ఏమైనా సాటిస్ఫాక్షన్ లేదు, అది ఒక డైమెన్షన్ ఉంటుంది. రెండవది, నెక్స్ట్ 3 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ తమకు చేయాలంటే ఏం చేయాలి, గెలిపిస్తే చేస్తుందా, ఒకసారి దక్కా తగిలితే భయపడి చేస్తుందా, భయంతో చేస్తుందా, భక్తితో చేస్తుందా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. గత ప్రభుత్వం పైన ఉన్న ఇమేజ్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో తెలంగాణలో ఓడించారు. అఫ్కోర్స్ హైదరాబాద్లో ఓడించలేదు, మీకు సిటీలో అవర్లో ఓడించారు. మరి కేసీఆర్ ఇమేజ్ హైదరాబాద్లో 2023 ఎలక్షన్ కూడా బలంగా ఉంది, అది ఇంకా ఉందా? సో ఇలా బీజేపీ పట్ల జనం చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ చెప్పేది కాంగ్రెస్కి ఇచ్చారు అధికారం, బీఆర్ఎస్కి ఇచ్చారు, మాకు ఒక్కసారి ఇవ్వండి అని. మరి అటువైపు ప్రజలేమైనా ఆలోచిస్తున్నారా? స్థానికంగా అభ్యర్థుల యొక్క మంచి చెడులు ఏంటి, ఏ అభ్యర్థి ప్రజలకు ఎంత మేరకు యాక్సెస్ ఉన్నారు అని. సో ఇలాంటి ఒక పార్టీలు ప్రచారం తీసిన తీరు ఏ స్థాయిలో ప్రచారం చేస్తాయి, వివిధ సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేసుకోవటానికి రాజకీయ పార్టీలు అనుసరించిన వ్యూహాలు ఎలా ఫలించాయి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉప ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు.
బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి వ్యూ పాయింట్ కోసం సమయాన్ని కేటాయించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనలపై పైకి కనిపించని కోణాలను లోతుగా విశ్లేషించినందుకు ఇవి ఈ వారం వ్యూ పాయింట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.